మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ జనసేన పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు లోకల్ ఫైట్లో కనీసం 30% సీట్లో పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2026 నాటికి పెరిగిన పార్టీ బలాబలాల ఆధారంగానే మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు జరగాలని జనసేన గట్టిగా ఆశిస్తోంది. ప్రస్తుతం కేరళలో ప్రకృతి వైద్యం తీసుకుంటున్న పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే స్థానిక సమరానికి మాస్టర్ ప్లాన్ రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 28న మంగళగిరిలో భారీ ఆత్మీయ సమ్మేళనానికి ముహూర్తం ఖరారైంది. గత ప్రభుత్వ హయాంలో అనేక ఒత్తిళ్లను అడ్డంకులు ఎదుర్కొని స్థానిక పోరులో నిలబడిన నాయకుల్ని ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం ద్వారా కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారికి సముచిత ప్రాధాన్యం ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని అధిష్టానం పంపుతోంది. పవన్ కళ్యాణ్ నిర్దేశించిన మార్గదర్శకాలను పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శ్రేణులకు వివరించనున్నారు. ఒకవైపు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత విస్తరిస్తూనే మరోవైపు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ప్రత్యర్థి పక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జనసేన వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు రాబోయే సీట్ల పంపకాల్లో ఎలాంటి సమీకరణలకు దారితీస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. రైట్ రవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే స్థానిక సంస్థల వేడి అయితే కనుక రోజు రోజుకు వేడి పుడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మరోపక్క ఏదైతే జనసేన పార్టీ కూడా తన వ్యూహాలకు కూడా పదును పెడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే గతంలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా 100% స్ట్రైక్ రేట్తో కూడా 2024 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ ఎక్కడైతే ఎమ్మెల్యే అభ్యర్థులు పెట్టిందో అలాగే ఎంపీ అభ్యర్థులు పెట్టిందో అక్కడ 100% స్ట్రైక్ రేట్తో కూడా పూర్తిస్థాయిలో కూడా విజయం సాధించిన పరిస్థితి అందరికీ చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా 2026 నాటికి మనం చూసుకుంటే కనుక జనసేన పార్టీ పూర్తిస్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున కూడా బలపడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా జనసేన పార్టీ ఏదైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసేందుకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ఈ నెల 28వ తేదీ కూడా పూర్తిస్థాయిలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే క్రియాశీలక సభ్యులు ఉన్నారో అలాగే ఎమ్మెల్యేలు అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శులు ఉన్నారో వాళ్ళందరితో కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ నెల 28వ తేదీ ఒక పెద్ద సమీకరణలు కూడా ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన కార్యకర్తల అభిమానులు కూడా ఆ పార్టీకి రానున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేరళలో వైద్యం తీసుకుంటున్న పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడి నుంచే ఆయన అయితే కనుక తన వ్యూహరచన కూడా పూర్తిస్థాయిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్కడి నుంచి ఆయన వ్యూహరచన కూడా రచిస్తానని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఎవరైతే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా రేపు ఉదయం దాదాపుగా ఏదైతే మీటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ నేపథ్యంలో కూడా దాదాపుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిస్థాయిలో కూడా ఎక్కడైతే ఆ గట్టి పోటీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అభ్యర్థులు గెలుస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ టికెట్లు ఇచ్చే విధంగా అలాగే దిశానిర్దేశం చేసేందుకు కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా రెడీ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా దాదాపుగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీకి సంబంధించిన జెండా ఎవరు మోసారో వాళ్ళని పూర్తిస్థాయిలో గుర్తించి వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ ఇచ్చే దిశగా కూడా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇప్పటికే మనం చూసుకోవచ్చు 2026లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆ స్ట్రైక్ రేట్తో ముందుంది, అలాగే పెద్ద ఎత్తున కూడా బలం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అయితే కనుక ఆ 30% సీట్లు ఖచ్చితంగా కావాలని చెప్పి ఈసారి జనసేన పార్టీ కూడా పెద్ద ఎత్తున కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి మీటింగ్ అయితే కనుక ఆ కీలకంగా అయితే మనం భావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ప్రతి చోట కూడా పూర్తిస్థాయిలో అడుగులు వేస్తూ ప్రతి కార్యకర్తను పలకరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ డివిజన్లో అలాగే జెడ్పీటీకి సంబంధించి అలాగే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎక్కడెక్కడ జనసేన పార్టీకి బలం ఉందో ఆ బలాలను పూర్తిస్థాయిలో గుర్తించి అక్కడ జనసేన పార్టీ అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మొత్తంగా వాళ్ళతో కూడా కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా
ఆ డేటాను కూడా తీసుకొని వచ్చి అది మరోసారి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇన్నారు. ఆ నేపథ్యంలో అప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించిన అభ్యర్థులు ఎవరు నిలబడతారు ఏంటంటే దానిపైన కూడా అయితే కనుక పెద్ద ఎత్తున సస్పెన్స్ అని చెప్పితే అయితే రానున్న స్థానిక సంవత్సరం ఎన్నికలైతే కనుక ఈ సీట్ల సర్దుబాటులో జనసేన పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది ఏంటన్న కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఖచ్చితంగా 30% సీట్లు ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు రవి.